అమెరికాలోని బోస్టన్లో రాష్ట్ర అవతరణ సంబరాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ ఎన్ఆర్ఐ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు కరీంనగర్ ఎంపీ బోయిన్పల్లి వినోద్, కవి దేశపతి శ్రీనివాస్ చీఫ్ గెస్టులుగా అటెండ్ అయ్యారు. తెలంగాణ సాధనతో పాటు 2 ఏళ్లలో రాష్ట్ర ప్రగతిపై ఎన్ఆర్ఐలకు వివరించారు. రాష్ట్ర సంస్కృతిని తెలిపేలా కళాకారులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో తెలంగాణ అమరవీరులకు నివాళి అర్పించారు. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగంలో రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియలు రాజ్యాంగంలో ఆర్టికల్ 3లో పొందపరిచిన దాన్ని చాలా సుదీర్ఘంగా చర్చించడం పార్టీ ఆవిష్కరించే ముందు. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయ పార్టీలను ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని పార్లమెంట్లో పెట్టాలని చెప్పి ఆ పార్లమెంట్ ద్వారానే తెలంగాణ సాధించుకోవాలని చెప్పి చేసిన ప్రయత్నమే తెలంగాణ తెచ్చుకోగలిగింది. ఎంత పోరాట పట్టిన అంటే తెలంగాణ బిడ్డలది బాష్పాయి గోడ ప్రయోగిస్తుంటే మొదటి 2 రోజులు ఆ ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఆ ఫాగ్ తట్టుకోలేక మూర్చిపోయింది. కానీ 3వ రోజు అలవాటు చేసుకుంది. 4వ రోజుగా బాష్పాయి గోడ ప్రయోగిస్తుంటే క్రికెట్ బాల్ క్యాచ్ పెట్టినట్టు పట్టి తిరిగి పోలీసుల మీదకి విసిరే నైపుణ్యాన్ని కూడా నేర్చుకున్నారు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు. లాఠీలకు ఎదురొడ్డినారు. బంద్ కాలిస్తే ముందు నిలబడి పోలీసులు అరెస్ట్ చేస్తుంటే కేసులకు భయపడకుండా, జైళ్లలో వేస్తే భయపడకుండా, రైలు ఆపమంటే రైలు పట్టాల మీద పడుకొని చివరికి తెలంగాణ ఆకాంక్షలు ప్రపంచానికి చాటడం కోసం ఉస్మానియా గడ్డ మీద వేణుగోపాలరెడ్డి, ఉడికిందా నీళ్ళెత్తురు వేణుగోపాలరెడ్డి.